చంద్రబాబు బీసీ డిక్లరేషన్ సభ ట్రిప్లాప్ అయింది. మోసపూరిత హామీలతో మరోసారి బీసీలను మోసం చేసేందుకు కపట ప్రేమ చూపించారు చంద్రబాబు. గతంలో వేల కోట్లు బీసీలకు కేటాయించామంటూ చెప్పిన చంద్రబాబు ఖర్చు చేయడంలో మాత్రం శ్రద్ధ చూపడం లేదు. గతంలో 143 హామీలిచ్చి వాటిని నెరవేర్చకుండా ఇప్పుడు మళ్లీ సరికొత్త హామీలను తెరపైకి తెచ్చారు. దీనిపై బీసీలు మండిపడుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా అందిస్తారు. సతీష్, పార్టీ నిన్న విడుదల చేసినటువంటి బీసీ డిక్లరేషన్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన చేసినటువంటి విమర్శల్ని, అదేవిధంగా బీసీలని మోసం చేసేలాగా మళ్ళీ చంద్రబాబు ఇచ్చినటువంటి హామీలకి గట్టి కౌంటర్ ఇస్తుంది. ప్రధానంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన, గతంలో చంద్రబాబు బీసీలకు చేసినటువంటి ద్రోహం, ఈ రెండింటి మధ్య బేరీజ్ వేస్తుంది. చాలా స్పష్టంగా చంద్రబాబు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన మధ్య వ్యత్యాసాన్ని చెప్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు బ్యాక్ బోన్లా నిలిచి పరిపాలన అందిస్తుందన్న అంశాన్ని స్పష్టం చేస్తుంది. గణాంకాలతో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ రిలీజ్ చేసిన బీసీ డిక్లరేషన్ కౌంటర్ ఇస్తుంది. ముఖ్యంగా బీసీలకు సంబంధించి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీబీటీ ద్వారా 2.59 లక్షల కోట్లను పేదల ఖాతాల్లో జమ చేస్తే అందులో బీసీ వర్గాలకి 1.22 లక్షల కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించారు. అదేవిధంగా డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా 4.38 లక్షల కోట్లను అందిస్తే కేవలం బీసీలకి 1.73 లక్షల కోట్ల రూపాయల మేర లబ్ధి జరిగింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. దమ్ముంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా సరే ఇంతలా చంద్రబాబు ప్రభుత్వంలో బీసీలకు మేలు చేసినటువంటి గణాంకాలు ఉంటే చూపించండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సవాల్ చేసింది. అదేవిధంగా బీసీలకు సంబంధించినంత వరకు రాజకీయ ప్రాధాన్యం ఏమో చంద్రబాబు క్యాబినెట్లో గతంలో బీసీలు 8 మంది మంత్రులుంటే ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఒక డిప్యూటీ సీఎం సహా 11 మంది బీసీ మంత్రులు ఉన్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 69% వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీలకు అవకాశం ఇస్తే చంద్రబాబు కేవలం 37% ఇచ్చిన అంశాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. దీంతో పాటుగా 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం దగ్గర నుండి దాంతోపాటుగా ఉన్నటువంటి కార్పొరేషన్స్లో ఎవరైతే బీసీలకు అత్యధికంగా ప్రాధాన్యం ఇచ్చి 42% పైగా పదవులు ఇచ్చినటువంటి అంశాన్ని గుర్తు చేశారు. అదేవిధంగా చంద్రబాబు నిన్న బీసీ డిక్లరేషన్ ఇచ్చినటువంటి హామీల పట్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టి కౌంటర్ ఇస్తుంది. 1,50,000 కోట్లను బీసీల కోసం ఖర్చు చేస్తాం 5 ఏళ్ళు అని చెప్పేసి చంద్రబాబు నిన్న బీసీ డిక్లరేషన్ ప్రకటించి, ఇదే చంద్రబాబు గతంలో 2014-19 మధ్య 2014 మేనిఫెస్టోలో బీసీల కోసం ఏడాదికి 10,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి 5 ఏళ్ళు కలిపి 19,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టినటువంటి అంశాన్ని గుర్తు చేసిన పరిస్థితి. అదేవిధంగా బీసీల రిజర్వేషన్ని హైకోర్టుకు వెళ్ళి తెలుగుదేశం పార్టీ నేత ప్రతాప్ రెడ్డి ద్వారా అడ్డుకొని 34% రిజర్వేషన్ని అడ్డుకున్నది కూడా తెలుగుదేశం పార్టీని అని గుర్తు చేసిన పరిస్థితి. అదేవిధంగా బీసీలకు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా జడ్జిలు అవ్వడానికి వీల్లేదంటూ సాక్షాత్తు చంద్రబాబు 2017 మార్చి 21న కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. బీసీ వ్యక్తులు జడ్జిలు కాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అదేవిధంగా బీసీలకు సంబంధించిన శాశ్వత కమిషన్ కూడా ఏర్పాటు చేయకుండా తాత్సారం చేసినటువంటి అంశాన్ని గుర్తు చేశాను. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బీసీలకు సంబంధించి రాజకీయంగా అటు స్పీకర్ హోదాలో బీసీ వ్యక్తిని ఉంచడమే కాకుండా ఎస్సీ క్యాబినెట్లో 11 మందికి మంత్రులు ఇవ్వడం కాకుండా ఎమ్మెల్సీలుగా 69% మంది బీసీలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి అవకాశం ఇవ్వడం కాకుండా బీసీలకు సంబంధించినటువంటి విద్యార్థులు గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో బీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా 100% ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయకుండా 35,000కే కోత పెట్టినటువంటి పరిస్థితి. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎల్కేజీ నుండి కూడా ఇప్పుడు అమ్మఒడి దగ్గర నుండి ఆ విద్యా దీవెన వరకు కూడా పూర్తి స్థాయిలో బీసీ విద్యార్థులు ప్రతి ఒక్క ఎంత పెద్ద ఇన్స్టిట్యూషన్లో అయినా సరే చదువుకోవడానికి అవసరమైనటువంటి ఉచిత విద్యకు అవసరమైనటువంటి విద్యా దీవెన అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ అంశాలన్నింటినీ కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీకి సవాల్ చేస్తుంది. బీసీలను మోసం చేసినట్టు, అంతేకాకుండా బీసీలను అత్యంత దారుణంగా వ్యక్తిగతంగా విమర్శించిన వ్యక్తి చంద్రబాబు. గతంలో ఎవరైతే నాయ బ్రాహ్మణులు సచివాలయానికి వస్తే చేపల మార్కెట్లో ఇక్కడ మీరు ప్రవర్తిస్తామన్నారు, తోకలు కత్తిరిస్తామని చెప్పి చంద్రబాబు బీసీలను అవమానించిన పరిస్థితి. అదేవిధంగా విశాఖపట్నం వెళ్ళేటప్పుడు మత్స్యకారులు తమ ఆందోళన చేస్తే వాళ్ళకి అంతు చూస్తామని చెప్పి బెదిరించినటువంటి పరిస్థితి. సో బీసీలను అన్ని రకాలుగా అనగదొక్కడం, అవమానించడం, హామీ ఇచ్చి మోసం చేయడం చేసినటువంటి చంద్రబాబు మళ్ళీ ఇప్పుడు డిక్లరేషన్ పేరుతో చేస్తున్న మోసాన్ని మేము తిప్పుకొడతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. అన్న సతీష్, బీసీలను ఎప్పుడు ఓటు బ్యాంకుగానే చూసిన చంద్రబాబు ఇవాళ హామీలు ప్రజలు నమ్మే పరిస్థితి ఉందంటారా? చాలా స్పష్టంగా ఇదే అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గుర్తు చేస్తుంది. గతంలో బీసీలకు ఇచ్చినటువంటి ఏ హామీ కూడా, గతంలో చంద్రబాబు 2014 మేనిఫెస్టోలో
బీసీలకు బీసీ వర్గాలకు ప్రతి కులానికి కూడా హామీ ఇచ్చారు. మొత్తం 143 హామీలు ఇచ్చిన తర్వాత చంద్రబాబు ఆ 143 హామీల్లో ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. అదేవిధంగా బీసీలకు సంబంధించి అత్యధికంగా బీసీలను మోసం చేసేందుకు రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, ఇంటికో ఉద్యోగాన్ని 3 ప్రధానమైన హామీలు ఇచ్చారు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా బీసీలకు వీటి ద్వారా మేలు చేస్తున్నారు. కానీ ఈ 3 కూడా అమలు చేయలేదు. రైతు రుణమాఫీ అమలు చేయలేదు, డ్వాక్రా రుణమాఫీ అమలు చేయలేదు, ఇంటికో ఉద్యోగం ఇవ్వనట్టు పరిస్థితి. కానీ ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలకు చెప్పినటువంటి ప్రతి ఒక్క హామీని అమలు చేయడమే కాకుండా బీసీలకు సంబంధించినటువంటి సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి వైనాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తుంది. అరుణ.